మాలాం కుంఢీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా మే నెల 5వ తేదీ ఆదివారం నుండి మే నెల 11వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేది విశ్లేషణగా ఈ వారం చెప్పుకుందాం. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి మార్పులు మనకు 8వ తేదీ చైత్ర బహుళ అమావాస్య అనేటువంటిది వస్తోంది. అమావాస్య రోజున భరణి నక్షత్రం రావటం, కొంత యమధర్మరాజు ప్రార్థన స్తోత్రపారాయణాదులు అందరికీ కూడా మంచిగా ఉంటాయి. అలాగే 9వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతోంది. వైశాఖ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం. కృత్తికా నక్షత్రంతో వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. అలాగే 10వ తేదీ అక్షయ తృతీయ సింహాచల క్షేత్రంలో విశేషంగా చందనోత్సవం చేస్తారు. పరశురామ జయంతి, అలాగే రోహిణీ నక్షత్రం ఆ రోజున సింహాచలంలో వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం అనేటువంటిది మనం చూడవచ్చు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక గ్రహ సంచార రీత్యా ఉన్నటువంటి మార్పులను ఆధారం చేసుకొని ఈ వారం వార ఫలితాల మీద మనం దృష్టి పెడదాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా సజావుగానే సాగబోతోంది. కొంత మంచి కార్యక్రమాలు చేపడతారు. పలువురిలో మీ నైపుణ్యమును ప్రదర్శించాలి, పేరు రావాలి అని కోరుకుంటారు. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవటంలో మేషరాశి వారికి యోగంగానే ఉంది. దూరపు బంధువుల నుంచి వచ్చే సలహాలను, సూచనలను తప్పకుండా పాటించండి. రాజకీయ నాయకులకు సమాజంలో మీరు చేసేటువంటి పనుల వల్ల గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభం చెయ్యాలి అనుకునేటువంటి వారికి 9వ తేదీ తర్వాత ప్రారంభం చేయమని ప్రధానమైనటువంటి సూచన. 9, 10, 11వ తేదీలు అప్లికేషన్లు పెట్టుకోవటానికి కానీ వ్యాపార పరంగా మార్పులు చేయటానికి కానీ కొంత అనుకూలంగానే ఉంది. ఉద్యోగపరంగా కూడా పదోన్నతులు పొందవచ్చు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలకు కూడా కొంత అనుకూలత ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి వారు 7, 8వ తేదీల్లో దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం, అంటే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోకపోవడం బాగుంటుంది. ఎవరైనా సరే కోర్టు కేసుల యందు తీర్పులు మొదలైనటువంటివి రావటానికి కూడా 8వ తేదీ మీకు అనుకూలంగా చాలా చక్కగా ఉంది. ఏదైనా కోర్టు సంబంధమైన పిటిషన్లు వేయటానికి కూడా మేషరాశి వారికి 8వ తేదీ చాలా అనుకూలంగా ఉంది, గమనించగలరు. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి వారు 9, 10 తేదీల్లో అంటే గురు శుక్రవారాల్లో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా 10వ తేదీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం అనేటువంటిది చెయ్యండి. అలాగే 5వ తేదీ ఎవరైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా ఆహారాన్ని దానం చేస్తే కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచార కాలము అని చెప్పవచ్చు. కొన్ని పనుల్లో ఆటంకాలు చెప్పుకోదగినట్టుగానే వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు తలుపు తట్టవచ్చు. అలాగే ఏదైతే మీరు గతంలో కష్టపడ్డారో ఆ కష్టానికి తగినటువంటి ఫలితమైతే ఈ 5, 6వ తేదీల్లో తప్పకుండా పొందుతారు. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి 5, 6 తేదీలు లేకపోతే 9, 10వ తేదీలు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. మీ అంచనాలు నిజమవుతాయి, రాబడి పెరుగుతుంది. కొంత తీర్థయాత్రలు కానీ ఆధ్యాత్మిక యాత్రలు కానీ చేయవచ్చు.
పుష్కర స్నానాదుల్లో కూడా సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే ఉద్యోగులకు ఉన్నతపరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. కళాకారులకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా భంగం లేకుండా జాగ్రత్త పడండి. అవివాహిత స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి పెళ్లి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కొంత ముందుగానే మొదలు పెడితే బాగుంటుంది. ఎవరితో కూడా వాగ్వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. వృషభ రాశి స్త్రీలకు బహుమతులు అందుతాయి. వృషభ రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటువంటివి సంభవిస్తాయి. 5వ తేదీ ద్వాదశి రోజున అన్నదానం చెయ్యండి. అలాగే 8వ తేదీ అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు చేయడం అనేటువంటిది కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. అలాగే 10వ తేదీ చందనోత్సవం రోజున మీ సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రపారాయణము అభిషేకాదులు చేయించుకుంటే బాగుంటుంది. అలాగే గోక్షేత్రంలో 11వ తేదీ దత్తాత్రేయుడికి ప్రీతిగా మృగశిరా నక్షత్రం సంభవించింది కాబట్టి ఆ రోజున ఏదైనా దానం చేయండి. వృషభ రాశి వారికి బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొంత గురుబలంలో తేడా రావటం అనేటువంటిది మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు తగినటువంటి గుర్తింపు అయితే లభించవచ్చు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు అనేటువంటివి ఉండవచ్చు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలకు, ఇంటి నిర్మాణ సంబంధమైనటువంటి మార్పులకు, గృహప్రవేశాలకు కూడా ఈ వారం అనేటువంటిది కొంత అనుకూలంగానే ఉంది. వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి సన్మానాలు అనేటువంటివి ఉండవచ్చు. వ్యయప్రయాసలైతే 6, 7 తేదీల్లో దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. 8వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని ఎవరికైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా ఆహారాన్ని సమర్పించండి. గణపతి ఆరాధన చెయ్యండి. 9, 10వ తేదీల్లో కూడా శివుడికి అభిషేకం చేయించుకోవడంతో పాటుగా పరశురామ సంబంధమైనటువంటి లింగ ప్రతిష్ఠ జరిగినటువంటి క్షేత్రముల యందు దర్శనాలు పెట్టుకోండి. ఈ వారంలో ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మిథున రాశి వారికి ఇంకా మంచి అవకాశాలు బాగుంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత అనుకూలంగానే ఉండబోతోంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అదనపు ఆదాయం అనేటువంటిది సమకూరవచ్చు. సన్నిహితులతో వివాదాలు అనేటువంటివి తీరుతాయి. చేపట్టినటువంటి పనుల్లో కొంత జాప్యమైతే ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతోని 6, 7వ తేదీల్లో కూడా కొంత గొడవలు ఏర్పడే ఆస్కారం కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మౌనంగా ఉండటం మంచిది. కళాకారులకు అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు అనేటువంటివి తప్పకుండా పడతాయి. వ్యాపారపరంగా ఉన్నతమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి. శ్రమ పరింత పెరుగుతుంది విద్యార్థులకు. అలాగే రాజకీయ నాయకులకు కొంత శుభ సూచనగా కొన్ని పదవీయోగ ప్రాప్తి అనేటువంటిది కలిగే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు కలగాలి అంటే 7వ తేదీ చతుర్దశిని పురస్కరించుకొని 8వ తేదీ అమావాస్యను పురస్కరించుకొని 2 రోజులు కూడా ఉపవాస దీక్షగా ఉండి శివాభిషేకం చేయించుకోండి. అంటే 7వ తేదీ రాత్రిపూట భోజనం చేయటము, 8వ తేదీ మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు ఏదైనా సమర్పించడం లాంటిది చేస్తే చాలా ఆటంకాలు తొలగిపోతాయి. బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా మిశ్రమమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఆదాయం పెరుగుతుంది. చాలా పనుల్లో కూడా ముందడుగు వేస్తారు. విద్యార్థులు ముందడుగుతో విద్యావకాశాలు పొందుతారు. బంధువుల సలహాలు పాటించటం వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగబోతోంది. అలాగే 6, 7, 8వ తేదీల్లో ఆరోగ్యపరంగా మార్పులు లేకుండా జాగ్రత్త పడండి. శ్రమ తప్పకుండా అధికంగా ఉంటుంది. నిరుద్యోగుల యొక్క అంచనాలు నిజమవుతాయి. మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజకీయవేత్తలకు పదవీయోగ ప్రాప్తి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు 8వ తేదీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుంది.
అలాగే గురువారం రోజున శుక్రవారం రోజున పసుపు లేత ఎరుపు రంగులు దుస్తులు ధరించటం వల్ల కూడా కొంత అనుకూల శక్తి అనేటువంటిది పెరగవచ్చు. సింహరాశి వారు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణము, అలాగే ఏకాదశి తెల్లవారి ద్వాదశి 5వ తేదీ ఆదివారం రోజున గోధుమలను నానబెట్టి ఆ గోధుమలను ఆవుకు తినిపించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దానిని విజయవంతంగా సరిదిద్దుకొని పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇతరుల యొక్క ప్రమేయం మీకు చికాకులు తెప్పించవచ్చు. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. నిరుద్యోగులైనటువంటి వారు 7, 8, 9వ తేదీల్లో ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అనేటువంటివి అందుకుంటారు. జీవిత భాగస్వామితో తగాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయము, స్వల్ప అనారోగ్య సూచన, కళాకారులకు ఊహించని అవకాశాలు, కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు కూడా ఎదురు కావచ్చు. ఆరోగ్య భంగం కాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. అలాగే రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. కన్యారాశి స్త్రీలకు సంతానానికి కోసం చేసేటువంటి ప్రయత్నాలు 10, 11వ తేదీల్లో అంటే శని, శుక్ర, శనివారాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండవచ్చు. కన్యారాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా సోమవారం నాడు సాయంత్ర సమయంలో ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోండి. అలాగే గురువారం రోజున 9వ తేదీ నాడు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో మిఠాయిలు పంచిపెట్టండి. 11వ తేదీ శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా ఇంకా అనుకూలత పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం విపరీతంగా ఉండవచ్చు. మీ సేవలకు తగిన గుర్తింపు లభించడం పట్ల ఉద్యోగపరంగా బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయముల యందు ఏకాభిప్రాయం కుదరకపోవటం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొంత చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. అలాగే ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగానే ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి, కళాకారులకు కాస్త ఉపశమనము, అలాగే శ్రమ మరింతగా పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ఉత్సాహం అనేటువంటిది కూడా కలగవచ్చు. తులారాశి విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు తలుపు తట్టవచ్చు. ఇక తులారాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామంతో పాటుగా శుక్రవారం నాడు 10వ తేదీ నాడు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడంతో పాటుగా రాహుకాలంలో దీపారాధన చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. 11వ తేదీ మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తూ ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా పరిస్థితులు చక్కబడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహ సంచార రీత్యా కొత్త విషయాలను గ్రహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు కూడా మొదలవుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి విషయాలైతే తెలుస్తాయి. రాజకీయ వర్గాలకైతే సన్మానాలు మొదలైనటువంటి లాభాలైతే ఉంటాయి. స్నేహితులతో ఒత్తిడి అనేటువంటిది ఉండవచ్చు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. రాజకీయవేత్తలకు కొంత నోటి దురుస్తనం తగ్గించుకోవడం ద్వారా అవకాశాలు అనేటువంటివి పెరగవచ్చు. వాహనాలు, భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. గురు శుక్రవారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు శనివారం నాడు మృగశిర నక్షత్రంలో రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము మంచి ఫలితము. 5వ తేదీ ద్వాదశి రోజున ఎవరైనా ఒక పేద వ్యక్తికి అన్నదానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సంభవించవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. అలాగే ఆదాయం మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కొత్త విద్యావకాశాలు, ప్రముఖులతో పరిచయాలు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
ఆలయాలు సందర్శిస్తారు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రయాణాలు పెరగటం వల్ల మానసికంగా ఆందోళనంగా ఉంటుంది. ఆదాయం మరింతగా పెరిగే ఆస్కారం కూడా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారు 5వ తేదీ ఆదివారం నాడు దూర ప్రయాణం చెయ్యకండి. 8వ తేదీ కోర్టు వ్యవహారాల యందు ఏదైనా మీకు తీర్పు అనుకూలంగా వచ్చేట్టుగా ఆ రోజున వాయిదా కోరండి. 9, 10, 11వ తేదీల్లో దూర ప్రయాణాలు చేయడంతో పాటుగా మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు దొరుకుతాయి. ధనుస్సు రాశి వారికి రాజకీయవేత్తలకు కొత్త పదవులు కూడా దక్కే ఆస్కారం కూడా ఉండబోతోంది. మరి ధనుస్సు రాశి వారు ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రపారాయణంతో పాటుగా 11వ తేదీ మృగశిర నక్షత్రంలో దత్తాత్రేయ అభిషేకం చేయించుకోండి. అలాగే అశ్విని నక్షత్రం మంగళవారం రోజున భౌమ అశ్విని అమ్మవారి దేవాలయ సందర్శనం చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సంభవించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండు కూడా ఉన్నాయి. ఆ చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి కాకపోవటం, పనుల్లో ఆటంకాలు విపరీతంగా రావటం, కొన్ని వ్యవహారాలైతే మీ ప్రమేయంతో సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమముల యొక్క నిర్వహణ, విలువైనటువంటి వస్తువులను కొంటారు. స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి తీరుతాయి. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. నిరుద్యోగులైనటువంటి వారు వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వారం మధ్యలో ఊహించని ధన వ్యయం అనేటువంటిది కలుగుతుంది. రాజకీయ వర్గాలకు సన్మానాలు కలుగుతాయి. కళాకారులకు ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. రాజకీయవేత్తలకు కొత్త కొత్త పదవులు కూడా దక్కేటువంటి ఆస్కారం ఉంది. విదేశీ పర్యటనలు ఉంటే వాయిదా వేయకండి. శ్రమ తప్పదు. ఆరోగ్య సమస్యలైతే తప్పకుండా తలుపు తడుతాయి. మకర రాశి వారు ఆదివారం నాడు ద్వాదశి నాడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. 8వ తేదీ అమావాస్య రోజున ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోవచ్చు. 11వ తేదీ నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడం వల్ల కూడా శని సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. చేపట్టినటువంటి పనుల యందు జాప్యము లేకుండా పూర్తి చేస్తారు సమర్థవంతంగా. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కొన్ని వివాదాల నుంచి కూడా బయటపడతారు. విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగపరంగా చికాకులు తొలగిపోతాయి. కళాకారులకు సన్మానాలు, అలాగే ధన నష్టం లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. వారం మధ్యలో మంగళ బుధవారాల యందు కూడా కొంత ధన వ్యయ సూచన కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి స్త్రీలకు మానసికమైనటువంటి ఆందోళన ఈ గురు శుక్రవారాల్లో అధికం కావచ్చు. అందుకే కుంభరాశి వారు 5వ తేదీ నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మంగళవారం నాడు అశ్విని నక్షత్రం వస్తోంది కాబట్టి భౌమాశ్విని యోగంలో మీరు అమ్మవారి దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయల యొక్క దొన్నెల్లో దీపాలు పెట్టడం వల్ల కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అలాగే పరశురామ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎవరైనా ఒక పేద బ్రాహ్మణుడికి ఒక వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కొంత మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు తీరుతాయి. చేపట్టిన పనుల్లో అన్ని సజావుగా ముందుకు వెళ్తాయి. కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్వహణ పూర్తి చేస్తారు. విలువైన వస్తువులను కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. అనుకున్నది అనుకున్నట్టుగా పట్టుదలతో సాధిస్తారు. కొన్ని విషయాల యందు విద్యార్థులకు శ్రమ అనేటువంటిది తప్పకపోవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు కూడా కలుగుతాయి. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే శుక్ర శనివారాల్లో కూడా మానివేయండి. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాల యందు లాభాలు అనేటువంటివి కలుగుతాయి. అలాగే కళాకారుల యొక్క యత్నాలు సఫలమవుతాయి. రాజకీయవేత్తలకు ఈ శని ఆదివారాల్లో అంటే 5వ తేదీ కానీ 11వ తేదీ కానీ ఒక మంచి వార్త వచ్చేటువంటి ఆస్కారం కూడా
ఉండబోతోంది. ఇంకా మంచి ఫలితాలు రావాలి అనుకునేటువంటి మీనరాశి వారు ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున ఆదివారం నాడు సూర్యుడికి గోధుమలతో పాయసం చేసి నైవేద్యం పెట్టి ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే అమావాస్య 8వ తేదీ బుధవారం నాడు పితృదేవతలకు ప్రీతిగా ఏదైనా పుష్కర క్షేత్రంలో కానీ జ్యోతిర్లింగ క్షేత్రంలో కానీ చక్కగా నదీ స్నానం చేయడంతో పాటుగా ఒక భోజన దానం చెయ్యండి. అలాగే 11వ తేదీ మృగశిర నక్షత్రంలో రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.